యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనే ఈ పరిచర్య తరపున మీ అందరికీ కూడా శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రార్థనలకు మరి మీ ప్రోత్సాహమునకు ప్రభు నామములో మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ, మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు, మరి ఫోన్లో అడుగుతున్నారు, ఈమెయిల్ చేస్తున్నారు. దాని అందరికీ కూడా మేము మా దినదిన ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి ఆయనకి మహిమ చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇదినాని ధ్యానాంశము దానియేలు జీవితం నుండి మనము నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠములు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు అనేటువంటి మాటకు అర్థము ఏమని మనం గుర్తిస్తున్నామంటే, యెహోవా న్యాయవంతుడు. ప్రభువైన దేవుడు అతడు న్యాయవంతుడు. ఏ విషయంలో కూడా అతనిలో అన్యాయం అనేది మనము చూడలేము, మనకు కానరాదు. అందువల్ల న్యాయవంతుడైన దేవుడు తన మహాకృపను బట్టి మనందరితో మాట్లాడుతూ మనము మన జీవిత యాత్రలో మరి ఆ ధన్యతలో సాగిపోవాలి అని ఆయన కోరుతూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు విషయంలో మనం గుర్తిస్తున్నాం ఏమంటే, క్రీస్తు పూర్వము 605లో యెహోయాకీము అనేటువంటి యోధారాజు ఏలుబడిలో నెబుకద్నెజరు దాడి చేసి దానియేలును అలాగే అతనితో ఉన్నటువంటి ఇంకా అనేకులను ప్రాముఖ్యులను యెరూషలేము నుండి బాబిలోనుకు చెరగా అతడు తీసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల దానియేలు బాబిలోనులో ఉన్నప్పుడు నపుంసకుల అధిపతి అతనికి బెల్తెషాజరు అని పేరెట్టాడు. అందువల్ల దానియేలునకు మరొక పేరు బెల్తెషాజరు. ఈ సమయమందు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 120 మంది అధిపతులను నియమించి వారిలో 3 ప్రధానులను నియమించి వారిలో ప్రాముఖ్యునిగా దానియేలుకు మరి ఆ రాజు ఒక ఆధిక్యతనిచ్చినాడు. ఆ 3లో ముఖ్యుడు అని ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందువల్ల దానియేలు ఎక్కడో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు అతనిలో ఉన్నాడు కాబట్టి, ప్రభువుకి అతడు ఇష్టుడు కాబట్టి, ప్రేమని బిడ్డలారా మనం గమనిస్తున్నాము ఏమంటే, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. ప్రభు బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రికగ్నిషన్ లేకుండా ఉన్నా ప్రభువు వారిని హెచ్చిస్తాడు. వారిని ముఖ్యులుగా చేసి ముఖ్యమైన స్థానంలో పెడతాడు. ఆ 120 మందిలో ప్రధానులు 3, ఆ 3లో ముఖ్యుడు దానియేలు. ఎంత గొప్ప సంగతి అండి. అందువల్ల మన ప్రభు మనలను హెచ్చించేవాడే గాని తగ్గించేవాడు కాదు, దీవించేవాడే గాని బలహీనపరిచేవాడు కాదు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే దానియేలు 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అనుంది. బుద్ధి ఉన్న శ్రేష్టత ఉండాలి. బుద్ధిగల కన్యకులు 10 మంది అయినా బుద్ధి గలవారు 5, బుద్ధి లేని వారు 5 అని అక్కడ మనం చూస్తున్నాం కదండి. తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోయిన తర్వాత అంతా పోగొట్టుకొని బాగా బలహీనమైపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అని మాట చూస్తున్నాం. అందువల్ల బుద్ధి నిన్ను కాపాడును. అందువల్ల దేవుని జ్ఞానము లేకుండా బుద్ధి ప్రతి వాని జీవితంలో అవసరమై ఉన్నది. అందువల్ల ప్రియమైన బిడ్డలారా, మనం అర్థం చేసుకుంటున్నాము, గ్రహిస్తున్నాము ఏమంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము లేకుంటే బుద్ధి అతనిని చాలా ఆశీర్వాదంలోకి నడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానులుగాను నియమించాను. ఎప్పటి నుండి రాజు అతనిని ఆ విధముగా బహుమానములతో ఘనపరిచినట్లుగా సత్కరించినట్లుగా మనం చూస్తున్నాము అని అంటే, రాజు కల కన్నాడు. ఆ కళ అతనే చెప్పలేడు, కానీ రాజుకు నెబుకద్నెజరు కలిగినటువంటి ఆ కళ భావము వాళ్ళే చెప్పాలి, వాళ్ళే మళ్ళీ దానికి వివరణ ఇవ్వాలి, అర్థాన్ని ఇవ్వాలి. ఎవరు చెప్పగలరు? నీకు ఏ కళ వచ్చిందో నాకేం తెలుసు? అయితే అలాగూ చెప్పని పక్షమందు వారు తుత్తినీలుగా చేయబడతారు అని రాజు అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్య సంబంధముగా ఉన్నటువంటి జ్ఞానులను, తర్వాత గారడీ వారిని, ఆ జ్యోతిష్కులను పిలిపించాడు. అందువల్ల ఒకవేళ అలా చెప్పకపోతే వారికి ప్రాణహాని ఉంది అన్నమాట. అలాంటి సమయంలో దానియేలుకు ఈ మాట తెలిసి ఆయన ప్రభు సన్నిధిలో కనిపెట్టి తనతో ఉన్నటువంటి తన స్నేహితులు 3 కూడా ప్రార్థన చేయాలి అని అతడు వారి సహాయాన్ని కూడా కోరి రాజు సన్నిధిలో ఆ కళ భావాన్ని, ఆ కళను వివరించాడు. కళ యొక్క అర్థాన్ని చెప్పినప్పుడు రాజు దాని విషయంలో చాలా ఆనందించి అప్పుడు దానియేలు పట్ల ఈ బహుమతులు ప్రకటించాడు, ఈ ఘనతను అతను ప్రకటించినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందువల్ల దేవుని సన్నిధిలో ప్రియమైన బిడ్డారా, ప్రభు ఇచ్చే జ్ఞానము, ప్రభు ఇచ్చేటువంటి బుద్ధి, వివేచన మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 28, 29లో కూడా ఒక మాట ఉన్నది. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. గమనించండి, నెబుకద్నెజరు ఒక మనవడైనటువంటి బెల్షస్సరు దానియేలుకు ఎలాంటి ఒక ఘనతనిస్తున్నాడో గమనించండి. ఓదారంగు వస్త్రమును తొడిగించి మెడకు బంగారు హారము పెట్టి అతడు ఒక 3వ అధిపతిగా అతన్ని డిక్లేర్ చేయాలి అని అతడు ఆర్డర్ జారీ చేసినట్టుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అని అంటే, బెల్షస్సరు ఒక విందులో ఉన్నటప్పుడు అతనికి ఒక గోడ మీద చేతి వ్రాత కనిపించింది. ఆ అర్థం ఏమిటో అతనికి తెలియదు. అయితే దానియేలు ఈ సందర్భంగా మరి దాన్ని చెప్పగల సమర్థుడు అని అతన్ని పిలువనంపించి అతనితో ఆలోచన చేసినప్పుడు దాని అర్థమేమిటో ఆ రాజుకు వివరణ చేసినప్పుడు రాజు దాని విషయంలో మరి చాలా మరి ఆనందించినట్లుగా, అంత మాత్రమే కాదు, దానియేలు ఏ విధముగా చెప్పాడో ఆ యొక్క
గోడ మీద రాయబడిన రాత దానిని బట్టి అతనికి సంభవించింది. అందువల్ల గమనించండి, దానియేలు ఏ విధముగా అలాంటి ఘనతను అతడు చూడగలిగినాడు అంటే, అతడు దేవుని సన్నిధిలో శ్రేష్టమైన బుద్ధి గలవాడు, శ్రేష్టమైన జ్ఞానము గలవాడు. ప్రభువునందు అతడు ఆనందించుటను బట్టి, ప్రభువుతో ఉన్నటువంటి సన్నిహితను బట్టి అతడు అలాంటి ఆశీర్వాదాన్ని అతడు పొందుకోగలిగినాడు అని మనం చూస్తున్నాం. అందువల్ల నీకు శ్రేష్టమైన బుద్ధి అవసరం, శ్రేష్టమైనటువంటి దైవ జ్ఞానము అవసరం. అలాగ ఉన్నప్పుడు నీవు ఘనపరచబడతావు, నువ్వు హెచ్చింపబడతావు, నువ్వు దీవించబడతావు. దానియేలు జీవితం నుండి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠములు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఒక విషయం ఏమంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియారా గమనించండి, దానియేలు అప్పగించిన పనిలో, తను చేయుచున్నటువంటి పనిలో అతను నమ్మకస్తుడు. రాజునకు నమ్మకస్తుడు, తనతో ఉన్నవారికి నమ్మకస్తుడు. అందువల్ల దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనము గమనించాల్సిన విషయం ఏమంటే నమ్మకత్వం. నువ్వు సంఘములో ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా, సంఘములో నువ్వు నమ్మకమైన బిడ్డగా ప్రభువు కొరకు నిలబడాలి. నువ్వు ఒక కుటుంబవాసిగా ఉన్నావు, కుటుంబంలో నీవు నీ యొక్క జీవిత భాగస్వామికి ఒక నమ్మకమైన వ్యక్తిగా, భర్తగా నీ భార్యకు, భార్యగా నీ భర్తకు. అంత మాత్రమే కాదు, బిడ్డలుగా కూడా పేరెంట్స్కి నమ్మకంగా ఉండాలి. పేరెంట్స్ కూడా బిడ్డల పక్షంగా నమ్మకంగా. కొంతమంది పేరెంట్స్ బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు, వారు వక్రమైన జీవితం చేసి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు ఎటో చోటు, వారి పిల్లలు అనాథలైపోతారు. అందువల్ల అలా కాకూడదు. అందువల్ల ప్రభువు మనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతలో మనం నమ్మకంగా ఉండాలి. మన జీవిత యాత్రలో ఏ రెస్పాన్సిబిలిటీస్ మనము చేయవలసి ఉన్నదో వాటి విషయంలో నమ్మకంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనము గుర్తిస్తున్నాం. దానియేలు నమ్మకస్తుడై అనే మాట ఉన్నది. అందువల్ల అతని జీవితంలో కూడా ప్రభు అతను దీవించడానికి కారణం అతని జీవితంలో ఉన్నటువంటి నమ్మకత్వం. ప్రభువునకు ఎక్కడో నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన మాడు అని ఉన్నది. అందువల్ల నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని ఉన్నది. అందువల్ల నమ్మకత్వం అనేది చాలా విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గుర్తిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దానియేలు 6:4లోనే దాన్ని మనం కంటిన్యూ చేసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూడగలుగుతాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దేవుని స్తోత్రం కలుగునగాక. మనం దేవుని సన్నిధిలో విశ్వాసయాత్రలో మన దారిని మనం వెళుతూ ఉన్నప్పుడు, ప్రభుతో మనం సాగిపోతూ ఉన్నప్పుడు, మన పనిలో మనం నమ్మకంగా వెళుతున్నప్పుడు కూడా రకరకాల వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు. మనల్ని ఏదో విధంగా ఎరకాటం పెట్టాలని, ఏదో విధంగా మనల్ని బలహీనపరచాలని, ఏదో విధంగా మనకు సమస్యలు కలిగించాలి అని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల ఈర్ష్య కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషము కావచ్చు, లేకపోతే మనం మంచిగా ఉన్నప్పుడు వారు చూడలేకపోవచ్చు. గమనించండి ప్రియరా, దానియేలుకు అదే సంభవించింది. దానియేలు ఆ ముగ్గురులో ముఖ్యుడు. 120 మందిలో ప్రధానులు అధిపతులు ముగ్గురు, ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియేలు. అయితే దానియేలుని హెచ్చించాలని రాజు దర్యావేషు
అతన్ని రాజ్యం అంతటి మీద ఒక పెద్ద అధిపతిగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ విధముగా ఎక్కడుండో వచ్చిన వాడు ఇక్కడ ఈ విధంగా ఘనతను అందరం ఏంటి, మనం అంతా ఏమైపోయాం. అందువల్ల అలా జరగడానికి వీలు లేదు. ఏదో విధంగా మనం లిటికేషన్ పెట్టి, ఏదో విధంగా మనల్ని అతని మీద పేడ పులిమి, ఏదో విధంగా నిందవేసి అతనికి ఆ ధన్యత రాకుండా చేయాలి అనేటువంటి ఒక భావన వారిలో కలిగి ఏదో ఒకలాగా ఒక చెడుగు చేయటానికి వారు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మనం చూస్తున్నాం ఏమంటే, దానియేలులో ఏ తప్పైనను, ఏ నిందైనను, ఏ నేరమైనను లేదు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. గమనించాలి, దానియేలును దేవుడు ఎందుకు అలాగా ఎక్కడో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ ప్రియారా, మరి మా ప్రభు అతన్ని ఎందుకు ఆ విధముగా అతన్ని మరి దీవిస్తూ బలపరుస్తూ హెచ్చిస్తున్నాడు అని అంటే, ఆ దేవుని ఎదుట అతనికి ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన బుద్ధి, జ్ఞానము, మరి నిష్కల్మషమైనటువంటి హృదయము, తన యొక్క జీవితమే గొప్ప సాక్ష్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దానియేలులో ఏ లోపమైనను, నేరమైనను, తప్పైనను వారు కనుగొనలేకపోయారు. చాలా చూచారు వారు, ఎన్ని విధాల ప్రయత్నం చేశారు వారు. అంటే దానియేలు చూడండి, మనకెంత ఆదర్శప్రాయం, ఎంత రోల్ మోడల్, ఎంతగా ఒక విశ్వాస జీవితానికి ఎంతగా అతడు మనము అతని అడుగు జడలలో నడవవలనని అతడు మనకు మాదిరి ఉంచిపోయిన ఒక మాట మనం దైవ గ్రంథంలో చూస్తాం. అందువల్ల ప్రియులారా గమనించండి, దానియేలులో మనము నేర్చుకోవలసినటువంటి శ్రేష్టమైన విషయాలు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఒక విషయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు దేవునికి బహుప్రియుడు, రాజునకు ప్రియుడు, అతని స్నేహితులకు ప్రియుడు, అతను అందరికీ ప్రియుడు. గమనించండి ప్రియారా, అది ఎంత కష్టం. ఒక మనిషి ఒకరికి మంచి అయితే ఇంకొకరికి చెడ్డ అవుతాడు. ఒకరికి అతను అనుకూలంగా ఉండొచ్చు, ఇంకొకరికి ప్రతికూలంగా ఇంకొకరు అర్థం చేసుకోవచ్చు. అయితే నీవు బహుప్రియుడవు అని ఉన్నది దానియేలు జీవితంలో. ప్రియారా, అలాంటి అనుభూతితో ప్రియముగా, దేవునికి ప్రియముగా చూడండి, నీవు ప్రియుడవైనందున ఘనుడవైతివి అన్నమాట. దానియేలు ఆ ఘనతలోనికి రావటానికి ముగ్గురులో అతి ముఖ్యుడు ఆ లెవెల్కి వెళ్ళడానికి, రాజ్యాధినేతగా రాజు ద్వారా అతడు మరి ప్రశంసలు అందుకోవటానికి ప్రియారా కారణం ఏమి అంటే, నీవు ప్రియుడవైనందున. అందువల్ల మనము ప్రియారా దేవునికి ప్రియముగా మన జీవితాలను మలుచుకొని, వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి, దైవ కార్యమును బట్టి, సంఘమును సేవను ప్రేమించిన దాన్ని బట్టి, దైవ చిత్తాన్ని గమనించి దానికి మన యొక్క జీవితాలను మోల్డ్ చేసుకున్న దాన్ని బట్టి, ప్రేమని బిడ్డలారా, మనం దేవునికి ప్రియముగా మన జీవితాలని సంధించుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అందువల్ల దానియేలు, నువ్వు బహుప్రియుడవు అనే ఒక మాట మనం చూస్తున్నాం దానియేలు యొక్క జీవితం నుండి. దానియేలులో మనం ఇంకా గమనిస్తున్నటువంటి విషయం ఏమి అని అంటే, అతడు సెల్ఫ్ కంట్రోల్ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. రాజు వారికి ఒక భోజనాన్ని, రాజభోజనం వారికి ఇవ్వాలి అని ఒక రాజు ద్వారా నిర్ణయం అయింది. నపుంసకుల అధిపతి యొక్క కంట్రోల్లో వీరున్నారు. అయితే మనం గమనించాలి ఏమంటే, దానియేలు అతనితో కూడా ఉన్నవారు ధర్మశాస్త్రము సంబంధముగా ఏవైతే భుజించాలో వాటిని వారు భుజించడానికి వారు అలవాటు పడి ఉన్నారు. విగ్రహార్పితమైనది ఏది కూడా వారు తినటానికి కానీ తాకడానికి కానీ
లేదా వారి యొక్క దైవికమైన పద్ధతిలో పరిశుద్ధతకు భంగము కలిగించేది ఏది కూడా. అందువల్ల తినటంలో కూడా చాలామంది తిండులు చాలా రకరకాలుగా ఉంటాయి. త్రాగుట లేకుండా రకరకాలు మత్తు, ఇవన్నీ కూడా ఇవి పరిశుద్ధులకు తగవు అని ఉన్నది. అందువల్ల అలాంటి భోజనముతో వీరిని సిద్ధపరిచి నా ఎదురుగా తీసుకురావాలని కొన్ని కాల పరిమితి ఇచ్చాడు. నపుంసకుల అధిపతికి వారు ఆయన చెప్పినట్లుగా చెయ్యాలి వాళ్ళు. అయితే వారు ఆ విధముగా చేయటానికి, అనగా దానియేలు ఆ విధముగా చేయటానికి, రాజభోజనం అంటే ఎంత చక్కని భోజనం, ఎంత చక్కని ఆహారం ప్రియారా గమనించండి. రాజభోజనం వారికి ఇవ్వాలంటే మాకు రాజభోజనం అక్కర్లేదు, శాకాహార భోజనం, సాధారణ భోజనమే మేము తింటాము అని ఎవరు చెప్తారు? గమనించండి. అంటే భోజనము కొరకు వారి క్రమాన్ని, వారి పద్ధతిని, వారి నియమావళిని దేవుని యొక్క నియమావళికి దూరం చేసుకోవటానికి, అనగా మనుషుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తినాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అందువల్ల దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, అనగా ఆనాడు ఆ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఏమి తినాలి, ఏమి తినకూడదు, విగ్రహార్పణ తినేది ఏది కూడా ముట్టకూడదు. అందువల్ల వారికి కొంత నియమావళి ఉంది. అందువల్ల ఆ నియమావళి బట్టి వెళ్ళటానికి వారు ఇష్టపడ్డారు అంతే తప్ప, మాంసం ఉంది, లేకుంటే రకరకాలు ఉన్నది, లేకపోతే మత్తు పానీయాలు ఉన్నాయి, లేకపోతే రకరకాలుగా మనం ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఆ భావన వారు శరీర సంబంధంగా బలహీనలు కాదు. దే హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్, గమనించాలి. అందువల్ల ఆ విధముగా నపుంసకుల అధిపతి ద్వారా వారు అలాంటి కాయధాన్యం, వారు ఇష్టపడినటువంటి ఆహారము వారు భుజించడానికి వారికి అనుమతి లభించింది. ఆ విధంగా వారి ముఖములు ఎంతో ప్రకాశమానముగా ఉన్నాయి. రాజభోజనం తినేవారి కంటే ఇంకా వీరి ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అని మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందువల్ల అర్థమేమి అంటే, ఏదో భోజనం కొరకు వారు బలహీనలు కాదు, లేకుంటే ఇదే తిండి కొరకు బలహీనలు కాదు, లేకుంటే లోక సంబంధంగా ఎంజాయ్ చేయడానికి వారు ఇష్టపడట్లేదు. కానీ వారి జీవితంలో ఒక క్రమం ఉన్నది. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వారి నడవడిలో ఒక క్రమం ఉన్నది. దేన్ని బట్టి? దేవుని నియమావళి బట్టి, వాక్యమును బట్టి, క్రమను బట్టి. అందువల్ల మనం గుర్తిస్తున్నాము ఏమంటే, మన జీవితంలో నేర్చుకోవలసింది, మనము పరిస్థితులు ఏమైనా, లేకుంటే మనకు అవకాశాలు ఎన్నొచ్చినా ఎంజాయ్ చేయటానికి, శరీర సంబంధమైనటువంటి సుఖభోగములు, లేకుంటే భోజన సంబంధమైనటువంటి రకరకాలటువంటి తినే అవకాశాలు, చేయకూడనివి, తినకూడనివి, పద్ధతి కానివి ప్రియరా గమనించాలి. అందువల్ల ఆ విధముగా అతడు ఈల్డైపోలేదు, అతడు నిలబడ్డాడు. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడని ఉన్నది. తన జీవితంలో అతడు తనకు తానుగా కంట్రోలింగ్గా ఉన్నాడు. అందువల్ల మన జీవితంలో ప్రియారా ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఈళ్ళైపోకుండా, బలహీనమైపోకుండా, మరి వాక్యమును బట్టి మనం బలముగా ఉండాలి, బలముగా ముందుకు సాగాలి అని మనం నేర్చుకుంటున్నాం దానియేలు జీవితం నుండి. ఇంకా ఒక మాట మనం చూచి మనం ముగించుకుంటాం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. గమనించాలి ఏమి అంటే ప్రియులారా, ఎట్టి శాసనము అని అంటే 30 దినములు రాజు దగ్గరే మనం చేయాలి, రాజకీయ నమస్కారం చేయాలి, ఏదైనా సరే ఆయన సలహా తీసుకోవాలి తప్ప ఎవరు ఏ దేవుణ్ణైనా మరి ఇంకొక విధంగా అయినా చేయడానికి వీలు లేదు అని ఒక శాసనం వచ్చింది. అయితే ఇట్టి శాసనం ఉంది. ఒకవేళ అలా దానికి వ్యతిరేకంగా మరి అతడు చేస్తే, అనగా యథావిధిగా తనకు నియమావళి ఉన్నది,
టైం ప్రకారంగా రోజుకి 3 సార్లు దేవుని సన్నిధికి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దేవుని ప్రార్థన చేయాలి. అందువల్ల అతను యథావిధిగా ఆ పద్ధతి అతడు దేవుని సన్నిధిలో మోకరించి అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో అతనిలో ఉన్న ధైర్యము, అతనిలో ఉన్నటువంటి సాహసము మనం గుర్తిస్తున్నాం. అంత మాత్రమే కాదు, పోతే ప్రాణమైపోతుంది, కానీ నేను దేవాతి దేవుని తప్ప ఏ మనుషునికి నేను మొక్కను, సాగిలపడను, లేకుంటే వారిని ఆరాధించను అనేటువంటి ఒక గొప్ప బలమైన విశ్వాసము అతనిలో మనం చూస్తున్నాం. అందువల్ల శాసనం ఉంది, ఒకవేళ శాసనానికి లోబడపోతే మరణం వస్తుంది, ప్రాణం పోతుంది, ఆవిడతో అంతమైపోతుంది అతని జీవితం. అయినను కూడా యథావిధిగా తన క్రమం ప్రార్థన, రోజుకి 3 మారు మోకరించి ప్రార్థన చేయడం క్రమం, అది అలవాటు, అది పద్ధతి. అంటే ప్రార్థన చేయువాడు ప్రార్థనాపరుడు. చూసారా, ఏ విషయం కూడా ప్రార్థన ఆపలేదు. ఏ విషయం, ఎలాంటి భయంకరమైన విషయమైనా సరే ఆయన క్రమాన్ని దూరం చేయలేదు. ఒక క్రమానికి అలవాటు పడినవాడు, ఒక పద్ధతికి అలవాటు పడినవాడు, ఒక దీక్షకు అలవాటు పడినవాడు. ప్రభునందు నా ప్రభు ఏదైనా సరే, నా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నా ప్రభు నన్ను తప్పిస్తాడు, నా ప్రభు నాతో ఉంటాడు, లేకపోతే ప్రభు కొరకు నా ప్రాణం పోతే పోతుంది, అంతే. అది విశ్వాసం. దానియేలులో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. అటు ధైర్యం, అటు సాహసం, అటు క్రమం, అటు నియమావళి, అటు పద్ధతి మన జీవితంలో ఉంటే ప్రభు దానియేలును ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. అందువల్ల దానియేలులో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన గుణలక్షణాలు మన జీవితానికి ఆదర్శమని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభువ దానియేలు జీవితం నుండి కొన్ని శ్రేష్టమైన మాటలు, అతని యొక్క సుగుణాల నుండి మాకు నేర్పించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువ ఎంతమంది విన్నారో వారిని దీవించండి. ఎంతమంది ప్రార్థన సహాయం కోరుతున్నారు ప్రభువా తండ్రి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మా తండ్రి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మా ప్రభువా తండ్రి ఎన్నో ఎదురైనటువంటి వారు ఉంటారు. వాటన్నిటి నుండి వారిని విడిపించండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని ప్రభువా మా తండ్రి అట్టి ఇబ్బంది నుండి విడిపించండి. ఇదిగో కుటుంబ సమస్య ఉన్నవారు ఆ సమస్య నుండి విడిపించండి మా ప్రభు. అనారోగ్యంగా ఉన్నవారు వారిని ముట్టి అద్భుత రీతిని స్వస్థపరచండి. ఉద్యోగాలకు ప్రయత్నం చేసిన మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి మా ప్రభువా. ఆ విధంగా మా తండ్రి సమస్య ఏదైనా యేసు నామములో గొప్ప సమాధానము, విడుదల, నెమ్మది, దీవెన దయచేసి మహిమ పొందమని వేడుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కుడిచేన దేన బిడ్డలకు, వాక్యమైనటువంటి వారందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డరా, ముఖ్యంగా ఈరోజు రెవరెండ్ డాక్టర్ జి. లూకై గారు, ఆయన సతీమణి ఇద్దరి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా వారిద్దరిని దైవజనురాలు ఇద్దరిని మరి యేసుక్రీస్తు ప్రభు నామంలో వారిని నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి సంపూర్ణమైన ఆయురారోగ్య బలములు కలిగి ఎన్నో ఇబ్బందులు, అనారోగ్యాలు, వ్యాధులు, సమస్యలు, కష్టాలు అడ్డొచ్చిన ప్రభు కృపా కటాక్షము వారిని విడిచిపోలేదు. దేవుని సన్నిధి వారితో తోడుగా ఉన్నందున వారంతకంతకు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడ్డారు. మరి ఈ సమయంలో దేవుని కృప మనందరికంటే దేవుడే ఎక్కువగా ఆ ఇద్దరు భార్యాభర్తలను ఎక్కువగా ప్రేమిస్తారు కనుక ఆ దైవజనుల దంపతులను మరి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కూడా నా జీవిత సంగతిగా నేను భావిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ జి. లూకై గారు, ఆయన సతీమణి గొప్ప ప్రార్థన పర్వాలు, గొప్ప ఓపిక, సహనము కలిగినటువంటి దైవజనురాలు. వారిద్దరికి దేవుడు అత్యధికమైన కృప ప్రకాశం అనుగ్రహించి రానున్న సంవత్సరాలలో ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఎన్నో జరుపుకొని
దేవుని మహిమార్థంగా వారిద్దరు నిలబడినట్టు వారి కుటుంబానికి, దేవుడు వారికి ఇచ్చిన సంఘానికి మరి వారు ఆశీర్వాదకరంగా ఉండినట్టు దేవుడు వారిని జీవించగాక. మరి ఈ సమయంలో డాక్టర్ లూక్ గారికి, ఆయన సతీమణి గారికి, మరి నా తరఫున, నా కుటుంబం, నా భార్య బిడ్డల తరఫున, నా సంఘము, అపోస్టలిక్ ఫెలోషిప్ తరఫున, అలాగే సెంట్రల్ కమిటీ ఆఫ్ ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున, అలాగే ఎఫెక్స్ బోర్డు తరఫున దైవజన్ వారిద్దరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సంపూర్ణంగా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులనైనా. ఇగో మీ దాసులు డాక్టర్ లూకయ్య గారిని, ఆయన సతీమణ్ణి మీరు దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. తల్లి గర్భంలో పడకమునిపై వారిని నువ్వు ఏర్పాటు చేసుకున్నావునైనా. ఇవి వారిద్దరు కలిసి చేస్తున్న పరిచయం బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు. నీ ఇంతకాలము వారికి తోడై ఉండి విశ్వసనీయత కలిగిన దేవుడుగా వారి ఎడల కునుకత నిద్రపోక కాపాడుతున్నావు, నీకు వందనాలు. రానున్న సంవత్సరాల్లో అత్యధికమైన ఆశీర్వాదము, ఆరోగ్యము, స్వస్థత, సంతోషము, సమాధానము, గొప్ప దర్శనము, భారము, అభిషేకము ఈ సమయంలో వారికి దయచేయమని వేడుకుంటున్నాం. రానున్న దినాల్లో ప్రభా, శక్తికి మించి వారు రెట్టింపు పరిచయం చేయనట్టు, ఇదే విధంగా భార్య భర్తలు ఏక మనసుతో, ప్రేమానురాగం, ఐకమత్యంతో ముందుకు కొనసాగినట్టు సహాయం చేయండి. యేసు రక్తము లూక్ గారి మీద, ఆయన సతీమణి మీద ప్రోక్షిస్తున్నాం. వారి ప్రాణాత్మ శరీరాల మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. ప్రతి విధమైన కీడు, దోషము పోవును గాక. ప్రతి బలహీనత, అనారోగ్యములు పోవును గాక. ప్రత్యేకమైన నూతన పరిచే అభిషేకం, ఫ్రెష్ అనాయింటింగ్ దేవుడు వారికి మధ్య మరి కుమ్మరించిన గాక. మరి రానున్న దినాల్లో వారికి ఆయన ఆరోగ్య బలములు, సంతోషం అనుగ్రహించి గొప్ప భారంతో, దర్శనంతో వారి పరిచయం కొనసాగించడానికి కృప దయచేయబడిన గాక. తండ్రి, నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా పరలోకం నుండి నీ రెండు చేతులు చాపి మీ భార్య భక్తులను ఆశీర్వదించమని, మీ కృపలో భద్రపరచమని, మీరే వారి జీవితం ద్వారా మహిమ, ఘనత, ప్రభావం పొందుతున్నది మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమాలుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ డాక్టర్ లూకయ్య గారికి, ఆయన సతీమణి సదాకాలము తోడయండి. స్వస్థత, ఆరోగ్యము, ఆశీర్వాదము, అభిషేకం నిత్యము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.